కృష్ణమ్మ పరుగులతో నల్లమల పులకరించిపోతుంది. వయ్యారంగా సాగుతున్న కృష్ణవేణి హోయలతో నల్లమల అటవీ ప్రాంతం కొత్త అందాలు సంతరించుకుంది. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో పచ్చగా మారిన నల్లమల ఇప్పుడు నిండుగా పారుతున్న కృష్ణానది వరద జలాలతో మరింత అందంగా కనిపిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో 2 కొండల నడుమ హోరెత్తుతున్న వరద జలాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు తిరుగు జలాలు పూర్తి స్థాయిలో రావడంతో పర్యాటకుల సందడి పెరిగింది. ముఖ్యంగా వీకెండ్లో కుటుంబ సభ్యులతో కలిసి సోమశిలకు వస్తున్నారు. పర్యాటక అధికారులు ఏర్పాటు చేసిన లాంచీల్లో తిరుగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జూరాల డ్యాం నుంచి దిగువకు వరద నీరు వదలటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరిన ప్రవాహం తిరుగు జలాలతో సోమశిల, అంజనగిరి, కోతిగుండు, మల్లేశ్వరం, మంచాలకట్ట, జటప్రోలు వరకు ఎటు చూసినా నది సాగరాన్ని తలపిస్తోంది. భారీగా వరద జలాలు పుష్కర ఘాట్లను తగిలాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు, పర్యాటకులు సోమశిలకు తరలి వస్తున్నారు. ఘాట్ల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతున్నారు. లలిత సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. సోమశిల పర్యాటక కేంద్రంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉన్నందున నీళ్లు బాగా స్టోరేజ్ అయ్యి ఇక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాన్ని సందర్శకులు ఎక్కువ చేస్తూ పర్యాటక కేంద్రంగా బాగా అభివృద్ధి చెందుతుంది. బాగుంది, లొకేషన్ బాగుంది, మెయిన్ క్లైమేట్ కూడా బాగుంది. స్లైట్ డ్రిజిల్, కిందకు వాక్కి వెళ్ళాము. ఏమైనా బోటింగ్ ఉంటుందని చెప్పేసి బోటింగ్ అయితే ఏం లేదు, బట్ కింద వాకింగ్ ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మంచి ప్రదేశం ఉంది, ప్రశాంతంగా ఉంది. కొత్త నీళ్ళు వచ్చేసాయి. ఇంతకు ముందులో ఊటీ అక్కడ వెళ్తుంటే మన తెలంగాణలో సోమశిల అనే గ్రామంలో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇదిలా ఉంటే వరద జలాలు రావటంతో మత్స్యకారులు వలలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వరద ఉధృతి పెరగటంతో పర్యాటక అధికారులు, పోలీసులు ఎప్పటికప్పుడు సందర్శకులను అలర్ట్ చేస్తున్నారు. మరోవైపు నదిలో వరద నీరు పెరగటంతో జాలర్లకు సూచనలు చేస్తున్నారు.